నమస్తే ఫ్రెండ్స్, జై గణేష. మన గణేశునితో పూజ ప్రారంభించుకుందాం. స్వామికి ఎప్పుడు చేయాలండి పూజ, ప్రతిరోజు చేసుకోవాలి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే పౌర్ణమి అండి. చైత్రమాసంలో వచ్చే ఈ పౌర్ణమి చాలా విశేషమైనది. మనం శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలండి. శివాలయంకి వెళ్ళి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా ఏంటంటే మనం తెలుసో తెలియకో పాపాలంటూ చేస్తూ ఉంటామండి. ఆ పాపాలు మనకి నివారణ అవ్వాలంటే ఈ చైత్ర పౌర్ణమి రోజు, ప్రతి పౌర్ణమి విశేషమైనదేనండి, కానీ ఈ పౌర్ణమి రోజు మాత్రం మనం ప్రార్థన చేసుకుంటే, శివాలయ దర్శనం చేసుకుంటే చాలా మంచిది. మనం ప్రత్యేకించి పూజలు ఏమీ అవసరం లేదండి. మనం తెలుసుకున్నది ఏంటంటే, మన దేవుడు దగ్గర దండం పెట్టుకుంటాం కదండి, అక్కడ శివయ్యకి కానీ లేదా దక్షిణాన ముఖం పెట్టి దక్షిణ వైపు చూసుకుంటూ కానీ, లేదా మన తల్లిదండ్రులతో కానీ, ఇంకా మనం ఎంతో మంచిగా పూజించే గోమాత ముందు కానీ, ఇంకా అన్నిటికంటే గొప్పదేంటి మన విశ్వానికైనా సరేను మనం చేసిన తప్పు ఒప్పుల్ని చెప్పుకుంటూ, మనస్ఫూర్తిగా మనం చెప్పుకుంటూ ప్రార్థన చేసుకుంటే సకల పాపాలు పోతాయండి. తెలుసుకున్నదే మీకు చెప్తున్నాను. అలా చేయడంలో మనకి ఏమంత ఇబ్బంది ఉండదు కదండి. అలాగే చేసుకుందాము. అలాగే మన శివుని గురించి కొన్ని గొప్ప గొప్ప విషయాలు చెప్పుకుందామండి. ఈ పౌర్ణమి రోజు ప్రత్యేకంగా శివయ్య ఆరాధన చేసుకుంటే చాలా మంచిదండి. అలాగే ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకోవాలండి. దేవాలయంకి వెళ్ళి రామనామ జపం చేసుకుంటూ స్వామిని మనం పూజ చేసుకోవాలి. చాలామంది పౌర్ణమికి ఆంజనేయ స్వామి జయంతి కూడా జరుపుకుంటారు. అలాగే ఇంకా మన మానవుల చిట్టాలు, మంచి చెడు రాసే చిత్రగుప్తులు ఉన్నారు కదండి స్వామి. అతను బ్రహ్మ మానస పుత్రుడిగా పిలుచుకుంటామండి. ఆ స్వామిని కూడా మనం ప్రార్థన చేసుకుంటే మంచిది. ఇందులో ఏమంతా మనకి ఇబ్బందికరం ఏమీ ఉండదండి. మనం నమ్మే దేవుళ్ళని మనం అలా ప్రార్థన చేసుకోవడంలో తప్పేముంది చెప్పండి. ఇలా చేసుకోండి. చిన్న పరిహారము. మంచి రోజు కదా, పౌర్ణమి అంటేనే ఏదో గొప్ప ఆనందం అనిపిస్తుందండి. రాత్రిపూట కూడా మనకి మంచిగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది కదా. అయితే మన శివయ్య గురించి తెలుసుకుందామండి. అపురూపము అంటే స్వామి అలంకరించుకునేవి స్వామి త్రిశూలం అండి. ఇది సత్వరజో తమో గుణాలకు ప్రతిరూపము. అలాగే డమరక శబ్దము బ్రహ్మస్వరూపము. అలాగే చంద్రవంక మనోనిగ్రహానికి సూచన. అలాగే గంగాదేవి పవిత్రతకు సంకేతం. సర్పాలు అహానికి గుర్తులు. భస్మం పరిశుద్ధతను తెలియచేస్తుంది. ఇంకా ఏంటండి, త్రినేత్రం అంతర్దృష్టికి సాక్ష్యం. ఇవేనండి మన శివయ్యకి అలంకరణలు, అపురూపంగా ఉండే అలంకరణలు. ఇలా ఎవరుంటారు చెప్పండి. ఇంకా శివ పరివారము, శివయ్య రూపాన్ని బట్టి మన కుటుంబము కనిపిస్తూ ఉంటుందండి. మనకి అంటే రూపాన్ని బట్టి కుటుంబ సభ్యులు మారిపోతారు. మన చిత్రపటాల్లో చూస్తుంటాం కదా. రుద్ర రూపంలో మహంకాళి, వీరభద్రుడు, కాలభైరవుడు, ఉగ్ర గణపతి, పిశాచాలతో దర్శనమిస్తారు స్వామి. అలాగే శాంతిమూర్తిగా ఉన్నప్పుడు పార్వతీదేవి, కుమారస్వామి, వినాయకుడు, నందీశ్వరుడుగా మనం చూస్తుంటాము. పరమేశ్వరుడు యోగానికి మూలం, ఆదియోగిగా కొలుస్తాం. చూసారా, మనం స్వామి శివయ్య గురించి ఇలాగా తెలుసుకుందాం. ఇంకా ఏంటంటే శివ జ్ఞాన భిక్ష అండి. అంటే శివుని చేతిలో భిక్షాపాత్ర, ఆత్మార్పణ బుద్ధికి ప్రతీక అండి. బలమైన ప్రయత్నాలు చేయడము మన వంతు, అంటే మన బాధ్యత కదండి. అంతిమ ఫలితము మాత్రం శివయ్య నిర్ణయమేనండి. ఇవి చాటడానికే ఆది భిక్షువుగా అవతారము కాశీ వీధుల్లో సంచరించారండి. ఆది భిక్షువుగా మన స్వామి. చూసారా, స్వామి మనకి ఎలాగ మంచి మంచి విషయాలు మనకి తెలియచేశారో, అన్ని రకాలుగా మనకి
జ్ఞానాన్ని ప్రసాదించారండి స్వామి. అది మానవులు మనం తెలుసుకోవట్లేదు. ఇలా మనం తెలుసుకొని జ్ఞానము చదువు ఉండి మంచిగా అన్ని రకాలుగా ఆలోచించే వాళ్ళు తప్పనిసరిగా మారుతారండి. ఏమంటారు ఫ్రెండ్స్? అలాగే ఇంకా నెక్స్ట్ మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే శివనామస్మరణ చేసుకుందామండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ.